హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూడండి, కాల్చిన చికెన్, 1/2 కేజీ చికెన్ తీసుకొని వచ్చారు. బయట చిరుజల్లులు పడుతున్నాయి. వేడి వేడి చికెన్ దోశ తిందామా? ఇప్పుడు ఈ చికెన్లోకి మనము ఒక పెద్ద టేబుల్ స్పూను ఆయిల్ వేసిన తర్వాత, ఉప్పు వేసుకున్న తర్వాత, కారం, పసుపు వేసి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈరోజు మెంతి కూర చికెన్, అలాగే దోశ తిందాం. మాకెందుకో బయట వర్షం పడుతుందండి. ఈ చిరుజల్లులకు చల్లని వాతావరణంలో వేడి వేడి దోశ అలాగే చికెన్ తినాలనిపించింది. నేను ఎలాగే ఇంట్లో చేసుకుంటున్నా కదా, మీరు కూడా ఒకసారి చూసేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి ముక్కలకు బాగా పట్టించి ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, నేను చెప్పిన విధంగా కలుపుకోండి. మీలో ఎంతమందికి దోశ చికెన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? ఈరోజు మెంతి కూర చికెన్ అన్నంలోకి అలాగే రొట్టెలేకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లోకి ఒక టేబుల్ స్పూను షాజీరా, అలాగే జాపత్రి, ఒక 4 లవంగాలు, ఉల్లిపాయలు, స్పైసీగా ఉండడం కోసం మిరియాలు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఉల్లిపాయలు, అల్లం, ఒక చిన్న అంగుళం అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ చేసుకొని వద్దామండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని, చికెన్ వండుకోవడానికి ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్ ఉంది కదండి గరిటె, దానితోని ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. ఈ మసాలా చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ కొరకు ఇలాగ ఉల్లిపాయ పేస్టు అద్భుతంగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇలా చికెన్ కూరలో ఉల్లిపాయ పేస్ట్ వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు వేడైంది కదండి ఆయిల్. ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో, గుమగుమలాడిపోతుందండి ఇల్లంతా. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ వాసన. వీళ్ళేంటో తెలిసిపోతుందండి, నాన్ వెజ్ వండుతారు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల కూర గ్రేవీతోని చిక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత బాగా మగ్గిన తర్వాత మళ్ళీ గరిటెతోని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి కలుపుకుందాం. ఎంత బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చూడండి. చికెన్ వేసి నూనె పైకి తేలే వరకు బాగా కలుపుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయ పేస్ట్ వచ్చింది కదా, ముక్క కూడా నూనె పైకి తేలే వరకు బాగా కలిపి మూత పెట్టేసుకుందామండి. నా వీడియోస్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. మీరు ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ స్టేజ్లోనే మనము చిన్న మెంతి ఉంటుంది కదండి, అది ఒక 2 కట్టలు శుభ్రంగా కడిగి వేసి వేయించండి. చూడండి, వీడియోలో చూపిన విధంగా మెంతి కూరను వేసి వేయిస్తే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ మెంతి కూర చికెన్. మీరు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే వేసుకొని కూర వండుకుంటారు. చికెన్ చాలా బాగుంటుంది. మెంతి కూర చికెన్ వేసేసరికి గుమగుమలాడుతూ ఇల్లంతా వాసనతోని నిండిపోయిందండి. అసలు చూడంగానే నోరు ఊడిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బయట వర్షం పడుతుందండి. ఎండాకాలం ఒక్కసారిగా ఉక్కపోత మొత్తం పోయి చల్లగా అయిపోయి వాతావరణం చాలా బాగుంది. ఈ చల్లటి వాతావరణంలో వేడిగా చికెన్ దోశ తినాలనిపించింది. ఇప్పుడు ముక్కలు బాగా కలిపేసుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ ముక్కలు మునిగేంత వరకు పోసుకుందాం. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదండి. చికెన్ బాగా ఉడికితేనే మనకు
గ్రేవీగా బాగుంటుంది. ఈ విధంగా నీళ్లు పోసుకొని ఉడికించుకున్న తర్వాత మనం టొమాటో పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ముక్కలు పోయేంత వరకు ఈ వాటర్ పోసి మూత పెట్టేసుకొని ఇది ఉడుకుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుందాం. ఈ విధంగా కత్తెరతోనే కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత కొబ్బరి పొడి వేసుకుందాం. మన ఛానల్లో నేను అన్ని పొడులు ఇలాగే చేసి పెట్టుకుంటాను కదండి, మీకు అందరికి తెలుసు కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని వస్తాను. ఈ మసాలానే సూపర్గా ఉంటుందండి. మేమైతే మా రాయలసీమలో ఇలా మసాలా వేస్తారండి, చాలా బాగుంటుంది. మటన్కైనా చికెన్కైనా సేమ్ ప్రాసెసే. ఎంత బాగుంటుందో తెలుసా, గ్రేవీగా చిక్కగా కూర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మిక్సీ పట్టేసాను వచ్చాను, కమ్మటి వాసన వస్తుంది, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మీకు నచ్చితే కొద్దిగా ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా పిసికి పెట్టుకున్నాను కదండి, ఈ టమాటాలను ఉడుకుతున్న చికెన్లో పోసేద్దాం. సగమే పోసానండి, సగం మా వారికి చికెన్ తినరు కనుక ఆయనకు రసం పెట్టేస్తాను, టమాటా రసం మధ్యాహ్నానికి. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడకనిద్దాం. యువతల పక్క స్టవ్ మీద నేను దోశ పెన్నం పెట్టుకున్నానండి మా బాబు కోసము. వేడి వేడి చికెను దోశ ఈరోజు స్పెషల్. ఇక్కడ దోశ పిండి చూడండి గిన్నెలో కలిపి ఉంచుతున్నాను. ఫస్ట్ దోశ ఉప్పు వేసి అలాగే ఉల్లిపాయతో రుద్దండి, బాగా వస్తాయి. నేనేమో మా బాబు కోసం త్వరగా వేయాలని చెప్పేసి ఉప్పు వేయకుండా ఓన్లీ ఉల్లిపాయ వేసి రుద్దేసరికి దోశ సరిగా రాలేదు. ఇప్పుడు చికెన్ అంతా ఉడికిపోయింది. మనం పట్టుకున్న మసాలాను వేసి బాగా కలిపి మూత పెట్టేసుకుందామండి. మీలో ఎంతమందికి ఈ మసాలా తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వేడి వేడి చికెన్ మరియు దోశ ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ చికెన్ అంతా మసాలా వేసి కలిపేసినాం కదా, మూత పెట్టేసుకుందామండి. కాలిపోతుంది, నేను బట్ట పట్టుకోలేదు, కాలిపోయేసరికి దబ్బున పారేసిన అన్నట్టు నేను, అందుకోసానికే అవన్నీ సౌండ్స్ వినపడుతున్నాయి. నేను వంట చేసేటప్పుడు ఎప్పుడు ఎవడో ఒకటి బెడ్షీట్ లోడో లేకుంటే ఫిష్ చేపలు అమ్మేవాడో ఎవరో ఒకరు వస్తున్నారు, దీంట్లో రికార్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. తర్వాత దోశ పోసేస్తున్నాను. దోశ పోసి కాలక ముందుకే స్పీడ్గా గరిటెతో తిప్పేసరికి కొద్దిగా దోశ ఇరిగిపోయిందండి. ఏం పర్వాలేదండి, మనం ఎలాగైనా దోశ చుంచుకొనే కదా తినేది. నేను దోశలు ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా పోస్తాను. నా పాత వీడియోస్లో మీరు చూసే ఉంటారు, నన్ను అందరూ దోశ పేపర్ లాగా పోస్తామని మెచ్చుకుంటారు. నేను ఇలాగే గిన్నెతోని పోస్తాను, చాలామంది గరిటెతోని పోస్తారు కదా. ఫాస్ట్గా తిప్పుతుంటే ఇలాగా విరిగిపోయింది చూడండి. ఫస్ట్ దోశ ఎవరికైనా ఇలాగే అవుతుంది కదా, సెకండ్ దోశ చాలా అద్భుతంగా వస్తుంది. ఇది మా చిన్న బాబుకి వేడిగా తొందరగా తీసిద్దామనేసరికి ఇరిగిపోయిందండి. వాడికి మాత్రం 2 వైపులా కాల్చి కొద్దిగా సూపు వేసి, బాబు ముక్కలు తినలేడు, ఒక మెత్తని ముక్క వేసి లివర్ ఉంటుంది కదండి, లివర్ వేసి బాబుకు సూప్ వేసి ఇస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో అద్దిరిపోయే మెంతి కూర, చికెన్ అలాగే దోశ. మీ ఇంట్లో ఏంటిదో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ సండే మీరు అద్భుతంగా ఎంజాయ్ చేయండి. అందుకోసానికే సాటర్డే రోజే నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సండే రోజు తప్పకుండా అందరు చేసుకొని తిని ఏ విధంగా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు, కామెంట్ పెట్టడం లేదు. మీ లైక్సే మీ కామెంటే శ్రీరామ రక్ష అని చెప్పాను కదండి. ఇప్పుడు చికెన్ కర్రీ అయిందేమో చూద్దాం. వావ్, చూడండి ఎంత సూపర్గా ఉందో, లొట్టలు వేసుకుంటే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది. వేడి చికెన్ సూపు చూడండి. ఈ చికెన్ మనకు అన్నంలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలకి బాగుంటుంది, అలాగే పూరికి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, నాన్కి, బటర్ నాన్కి. ఈ దోశ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా క్రిస్పీగా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ 2 దోశలు బాబుకి ఇచ్చేసి వస్తాను. బాబు
మా వారు తినిపిస్తారన్నట్టు. ఇప్పుడు మరో దోశ వేస్తున్నాను. వావ్, చూడండి కర్రీ ఎంత సూపర్గా గ్రేవీగా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు నేను కూడా టేస్టీ దోశ చికెన్, ఓకేనా? ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా.